నేటి ఆత్మీయ మన్నా ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందానండి. ఏషియా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ప్రభువు మన పట్ల నూతన క్రియలను చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మన పట్ల ఆయన నూతన క్రియలు చేస్తారు అనంటే, మునుపటి వాటిని మనం తలంచకుండా ఉన్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు, పూర్వాచారములను, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మనల్ని మనం పవిత్రపరుచుకుని పరిశుద్ధపరుచుకుని ప్రభువుని అనుసరించడి వారముగా ఉన్నట్లయితే మన పట్ల ఆయన నూతన కార్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన జీవితం గడిచిన దినాలలో ఎలా ఉన్నా కూడా ఆ జీవితాన్ని బట్టి మనము ఇంకను చింతిస్తూ కన్నీరు కారుస్తూ కూర్చోకుండా, లేదంటే ఇంకను ఆ పాత జీవితాన్ని, ఆ రోత జీవితాన్ని అనుభవిస్తూ అదే మేలని ఎంచకుండా అట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ఈ లోకభోగముల వైపు చూడక, లోకాశ, నేత్రాశ, శరీరాశ, ఈ డంబాలన్నిటిని విడిచేసి దేవుణ్ణి అనుసరించగలిగితే నీ పట్ల ఆయన ఏ నాటికి ఆనాడు, ఏ దినానికి ఆ దినం నూతన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారా ఆయన ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఆయన యందు నమ్మకము కలిగిన వారముగా, మన విశ్వాసాన్ని కాపాడుకొనడి వారముగా, ఆత్మీయతలో బలపరచబడాలని ఆశ కలిగిన వారముగా ఉన్నట్లయితే ఆయన కృప మనందరిపై నిత్యము కుమ్మరింపబడుతుంది. ఏ దినమునకు ఆ దినము మనకు చాలినంత కృపను అనుగ్రహించగలవాడైనా, ఏ నాటికి ఆనాడు నూతన కృపను మనకు దయచేయగలవాడు. కాబట్టి ఆ విధమైన జీవన విధానాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. మరి గడిచిన దినాలలో గనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు నోవహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని ఆదికాండంలో నోవహుతో చెప్పాడు. ఎందుకు చెప్పారు అని అంటే, నోవహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడై దేవునితో కూడా నడిచిన వాడైనందున తన తరములో నిందారహితుడై ఉన్నాడు. అందును బట్టి భూమి మీద నరులు చేసిన చెడుతనమును బట్టి యెహోవా సంతాపం నుండి నరులను, పశుపక్షాదులను సమస్తమును తుడిచివేయవలనని ఆలోచన కలిగినప్పుడు ఆయన దృష్టికి నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. అందువలన అతనితో నీవు ఒక ఓడను చేసుకొని నీవు, నీ కుటుంబము మరియు పశుపక్షాదులను ఆ ఓడలో ప్రవేశించినట్లయితే నేను భూమి మీద జలప్రళయము కలుగజేస్తానని, నీవు నీ కుటుంబము రక్షింపబడతారని చెప్పాడు. ఆ మాటల యందు నోవహు విశ్వాసముంచి ఓడను తయారు చేసుకుని అతడు, అతని కుటుంబీకులు, పశుపక్షాదులు ఆ ఓడలోనికి ప్రవేశించటను బట్టి వారు మాత్రమే జీవముతో భూమి మీద నిలిచారు. నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే జీవించి ఉండగా మరలా నూతనముగా నోవహు సంతానము ద్వారా భూమి మనుషులతో నింపబడింది. మరలా నూతన సృష్టి జరిగింది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని 2 కొరింథీలో చెప్పబడినట్లుగా నూతన సృష్టి ద్వారా నూతన ప్రారంభం నోవహు కుటుంబం ద్వారా జరిగింది. ఇజ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించి వాగ్దత్త దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్ళుచుండగా వెనుక నుండి ఐగుప్తు సైన్యము రథములపైన, గుర్రములపైన తరుముచుండగా ఎదురుగానేమో ఎర్ర సముద్రం ఉండగా దేవుడు ఇజ్రాయేలీల పక్షముగా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారి మేలుకై నూతన క్రియ అద్భుతంగా జరిగించిన వాడు మన దేవుడు. ఇదే కాదండి, ఇంకను అనేక నూతన క్రియలను చేసినవాడు మన ఆశ్చర్యకరుడు. యోర్దానును ఏకరాశిగా నిలబెట్టినవాడు, మరణించిన వారిని తిరిగి జీవింపచేసినవాడు. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని, అలయక సొమ్మసిల్లక నిలుస్తారని వాక్యం తెలియజేస్తుంది కదా. స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా నూతన బలం పొందుకుని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కనెను. ఆ విధంగా వృద్ధాప్యంలో నూతన బలం పొందుకొనుటకు అబ్రహాముకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడు మనము కలిగి ఉన్న మన ప్రభువు. అలాగే అనుదినము నూతనముగా మన పట్ల దేవుని వాత్సల్యత అనగా నూతన కృప ఆయనకు పుట్టుచున్నది. ఇవన్నీ జరగాలి మన పక్షంగా అంటే మనము వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి. ప్రాచీన సాంప్రదాయాలను, అన్య సాంప్రదాయాలను విడిచిపెట్టాలి. విగ్రహాలను పూజించటం మానుకోవాలి. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన యందు
విశ్వాసము కలిగి ఆయనతో కొనసాగిడి వారముగా మనం ఉన్నట్లయితే మన పట్ల ఆయన నూతన కృపను నిత్యము కృంభరింపచేస్తూ నూతన క్రియలు కలిగి జీవింపచేస్తారు. మన అవసరతలు అక్కర్లు తీర్చడమే కాకుండా మనను నూతనీకరించి జీవింపచేయగలవాడు ఆయన. కాబట్టి మనమున్న ఈ యొక్క మురికి జీవితాన్ని విడిచి నూతన వస్త్రము ధరింపచేసుకుని ధీరులముగా నూతన జీవితము ప్రారంభించుటకు సిద్ధపడే వారముగా ఉందుముగాక. ఆయన యందు నిబంధన చేసుకొని మన జీవితాలను ఏ విధంగా మనం మార్చుకోవాలో ఆలోచన కలిగి ఆయనను అనుసరించి నడుచుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.